హలో అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రం అప్పుల కుప్పగా తయారైంది. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వీడియో అండి. ఇది చాలా చాలా బ్యూటిఫుల్ వీడియో. మీరు 10 మందికి షేర్ చేయండి. వాళ్ళు ఎలా డ్రామాలు ఆడారో గతంలో, మనం ఎలా వాస్తవాలతో సమాధానం చెప్తున్నామో ప్రతి ఒక్కరికి అర్థం కావాలండి. 1 సాక్షి టీవీ, 2 ఏబిఎన్, 3 ఎన్టీవీ. మీరు ఒక్కసారి తేడా గమనించండి. ఎలా వాళ్ళు అబద్ధాలను లేకపోతే అసత్యాలను ప్రచారం చేస్తారో ఇంతకంటే చక్కటి ఉదాహరణ ఉండదండి. నేను పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ సాక్షి టీవీ వాళ్ళు ఏం మాట్లాడతారో, తర్వాత ఎన్టీవీ వాళ్ళు ఏం మాట్లాడతారో, తర్వాత వెంకటకృష్ణ, ఈ తెలుగుదేశాన్ని కాపాడడానికి నడుం బిగించిన వెంకటకృష్ణ ఏం మాట్లాడతారో ఒక్కసారి మీరే వినండి. ఇదేది నా మాటలు కాదు. అండ్ నేను ఇక్కడ అనేది ఏంటంటే, ఎవరైనా ఎవరిపైనైనా కేసులు వేయొచ్చండి వాళ్ళు తప్పు చెప్తున్నారంటే. సాక్షి వాళ్ళు ఆధారాలతో సహా, ఈశ్వర్ గారు చాలా చక్కటి వీడియో చేశారు. ఆధారాలతో సహా కాగ్ లెక్కలను చూపిస్తూనే వారు మాట్లాడారు. ఒకసారి వారేం మాట్లాడతారో, తర్వాత ఎన్టీవీ వాళ్ళు ఏం మాట్లాడతారో, తర్వాత వెంకటకృష్ణ ఏం మాట్లాడతారో ఒకసారి చూడండి. ముందుగా సాక్షి టీవీ. రైట్. బడ్జెట్ అప్పు, బడ్జెట్ ఇతర అప్పు, అమరావతి అప్పు 3 కలిపి చూస్తే బడ్జెట్ అప్పు 1,54,880 కోట్లు, బడ్జెట్ ఇతర అప్పు 76,785 కోట్లు, అమరావతి అప్పు 47,387 కోట్లు. మొత్తం ఎంత ఉంది ఒకసారి చూపించేసింది. 2,79,052 కోట్లు. 2,79,052 కోట్లు. ఒక రోజుకు చేస్తున్న అప్పు 500 కోట్లు. ప్రైవేట్ కాలేజీలకి ప్రైవేట్కి అమ్మేస్తాం, కానీ మనం మాత్రం మెడికల్ కాలేజీలు నిర్వహించాం. ప్రభుత్వం మాత్రం నిర్వహించదు, ప్రైవేట్కి మాత్రం మనం అమ్మేస్తాం. 2,76,000 కోట్ల అప్పు చేశారు ఇప్పటి వరకు ఆన్ రికార్డ్. ఈశ్వర్ గారు చాలా చక్కగా చెప్పారు. మీరు మన సాక్షి టీవీలోకి వెళ్ళి ఆ అప్పు ఎలా అయింది, స్టెప్ బై స్టెప్, ఏ కంపెనీ దగ్గర నుంచి ఏ అప్పు తీసుకొచ్చారు, బడ్జెటేతర అప్పులు, ఇప్పుడు లిక్కర్ తాకట్టు పెట్టి, లేకపోతే జల్ జీవన్ దగ్గర నుంచి అప్పులు, లేకపోతే మినరల్స్ నుంచి అప్పులు, మందు నుంచి అప్పులు, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని కార్పొరేషన్ల తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. క్లియర్గా చెప్పారు మన ఈశ్వర్ గారు. మీరు వెళ్ళి ఆ సాక్షి టీవీలో మళ్ళీ చూడండి. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను, సాక్షి టీవీ వాళ్ళు ఈశ్వర్ గారు చెప్పింది తప్పైతే వాళ్ళ మీద కేసేయండి. మీరు గమనించినారా? ఇంతకుముందు ఏమనేవాళ్ళు, 10 లక్షల కోట్ల అప్పు, 10 లక్షల కోట్ల అప్పు, 10 లక్షల కోట్ల అప్పు, 12.5 లక్షల కోట్ల అప్పు, 12.5 లక్షల కోట్ల అప్పు, 12.5 లక్షల కోట్లని కాకి లెక్కలు చెప్పేవాళ్ళే. కానీ పచ్చ మీడియా ఏ ఒక్క రోజైనా ఇలా గణాంకాలతో చెప్పారండి? వీళ్ళు చెప్పింది మొత్తం కూడా కాగ్ రిపోర్ట్స్ని ఆధారంగా చేసుకొని చెప్పారు. అలా చెప్పమనండి పచ్చ మీడియాని, పోనీ వాళ్ళ నాయకుల్ని. ఇదే విషయం ఎన్టీవీ వాళ్ళు చెప్తున్నారు, ఒకసారి వినండి. ఏంటి అప్పులు? పెరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్పులపై వైసీపీ విరుచుకుపడుతోంది. కూటమి ప్రభుత్వం మితిమీరి అప్పులు చేస్తోందని వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే వైసీపీ నేతల విమర్శలకు కూటమి నుంచి కౌంటర్ కరవైంది. మంత్రులు, కీలక నేతలు ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉండిపోతున్నారు. విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీని కౌంటర్ చేయడంలో దారుణంగా విఫలమవుతున్నారు. కూటమి ప్రభుత్వం అడ్డు అదుపు లేకుండా అప్పులు చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. విజన్ అంటే అప్పులు చేయడమేనా అని నిలదీస్తున్నారు వైసీపీ నేతలు. బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా అప్పులు తీసుకున్నారని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. బాండ్స్ అమ్మి 5,750 కోట్ల అప్పు తీసుకోబోతున్నారని చెప్పారు. సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం అప్పులు తీసుకుంటే టీడీపీ, బీజేపీ, జనసేనలు తప్పుడు ప్రచారం చేశాయని మండిపడుతున్నారు. తమ సర్కార్ దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు 7,21,918 కోట్లని కూటమి ప్రభుత్వం తేల్చిందన్నారు. అందులో 3,90,247 కోట్లు అంతకు ముందే టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 2019 మధ్య చేసిన అప్పు అన్నారాయన. అంటే తమ ప్రభుత్వం చేసిన అప్పు 3 లక్షల కోట్ల చిల్లర మాత్రమేనన్నారు. కానీ కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే ఏకంగా 1,12,750 కోట్ల అప్పులతో రికార్డులకెక్కిందని విమర్శించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ ఇంత పెద్ద ఫ్రాడ్ చూడలేదన్నారు. తెచ్చిన అప్పు మీద శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. శ్వేతపత్రమా? వాళ్ళకంత దమ్ము ధైర్యం ఉంటే ఇట్లెంటుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి. ఈశ్వర్ గారు చాలా చక్కగా చెప్పారండి. 2,76,000 కోట్లను 18 నెలలుగా మనం డివైడ్ చేస్తే ప్రతిరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పు దాదాపు 450 కోట్లు. ఒక రోజు చేసిన అప్పుతో ఒక మెడికల్ కాలేజ్ కట్టచ్చండి. కానీ వాళ్ళు ఏమంటారు, మెడికల్ కాలేజ్ కట్టలేము, డబ్బుతో కూడుకున్న పని ప్రైవేట్ పరం చేస్తామంటారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఇంకా వస్తారు పచ్చ వాళ్ళ మాటలు, వాళ్ళ రోత మాటలు ఎట్లుంటాయన్న దానికి చక్కటి ఉదాహరణ
ఇప్పుడు వెంకటకృష్ణ చెప్తాడు, ఎక్కడా గణాంకాలు ఉండవు, ఎక్కడ ఏం చేసాము, ఎందుకు ఖర్చు పెట్టామన్నదే ఉండదు. చంద్రబాబుని ఈ విషయంలో కూడా ఎలా పొగడాలి అన్నది ఒకసారి వాళ్ళని చూసి నేర్చుకొని ముగించేద్దాం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయా కాలేదు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. చంద్రబాబు లాంటి ఆర్థిక నిపుణుడు ఎలాంటి కష్టాల నుంచి అయినా ఆర్థికంగా రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని గట్టెక్కించగలిగే సమర్థుడు ఉన్న ప్రభుత్వంలో సిచ్యువేషన్ ఎందుకో కొంత తేడా కొడుతుంది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇది వచ్చిందని నేను అనడంలా. జనవరి, ఫిబ్రవరి, మార్చి క్వార్టర్కి ఎంతైతే అప్పు దొరుకుతుందో ఆ అప్పు తీసుకొచ్చి ఇప్పుడు డిసెంబర్లోనో ఇప్పటి నుంచి వాడుకోవాలి. ఇక ప్రభుత్వం వైపు నుంచి చెబుతున్న ఇది సుమా, ఇది నేను చెప్తున్నది కాదు, ప్రభుత్వం వైపు నుంచి చెబుతున్నది ఏంటంటే జిఎస్టి వసూళ్లు తగ్గాయి. ఇప్పటి వరకు ఉన్న అప్పు 10 లక్షల కోట్ల పైన ఉంది అన్ని రకాలుగా. జగన్మోహన్ రెడ్డి చేసినవి కానీ, లేకపోతే అంతకు ముందు కానీ, ఈ ఏడాదిన్నరలో చేసినవి కానీ. ఎవరైనా అనొచ్చు, మన చంద్రబాబు నాయుడు మొన్ననే కదా ఇంత పొడుగు చెప్పారు వృద్ధి రేటు గురించి, అదని ఇదని. అది వేరు, ఇది వేరు. ఇక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి పేరు వాడుకోలేరు. జగన్మోహన్ రెడ్డి పేరు ఎప్పుడు వాడుకోగలరు? మొదటి నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల, 5వ నెల, 6వ నెల, ఓకే. అప్పుడు లేదు కదా ఈ సమస్య. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు వాడుకోవాలని చూస్తే ప్రజలు చెప్పుతో సమాధానం చెప్తారు. వెంకటకృష్ణ, మీరు వాడుకోలేరు. ఇప్పుడు కూడా ఆయన ఏమన్నాడు, 10 లక్షల కోట్లు రాష్ట్ర అప్పు అన్నాడు. మేము కూడా అదే చెప్తున్నామండి. లెక్కేయండి, మేము దిగిపోయిన నాటికి 7,28,000 కోట్ల అప్పు. అంతకుముందు చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పటికి దాదాపుగా 3,97,000 కోట్ల అప్పు. మా ప్రభుత్వ హయాంలో మేము చేసింది 3,30,000 కోట్ల అప్పని మేము ఏ రోజు మాట మార్చుకోకుండా చెప్తున్నాం. అందులో 2,75,000 కోట్లు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకే ఇచ్చాం. కోవిడ్ వచ్చింది, ఇన్ని జరిగాయి. అప్పుడు జిఎస్టీ వసూళ్ళు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే మనం డబ్బులు ప్రజలకు ఇస్తుంటే అవి రొటేట్ అవుతున్నాయి, వ్యాపారాలు బాగున్నాయి. కోవిడ్ టైంలో కన్నా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వకపోతే ఎంతోమంది వ్యాపారస్తులు జీవితాలు నాశనం అయిపోయేటండి వాళ్ళకి. నేను చదువుకున్న వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళు 10 లక్షల కోట్లు ఈరోజు అప్పు అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు హయాంలో 2,76,000 కోట్లు అప్పు జరిగిందని మేము చెప్తున్నాం. 728 ప్లస్ 276 ఎంత అండి? 10 లక్షల కోట్లు. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఏదైతే మనం అప్పు చేసే వెసులుబాటు ఉంటుందో అది డిసెంబర్లోనే చేసేస్తున్నారు. మొన్న 3,000 కోట్లు మళ్ళీ మంగళవారం రోజు, డిసెంబర్ 3వ తేదీ 2వ తేదీ మంగళవారం రోజు అప్పు చేస్తే అప్పుడు కానీ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఇంకా చాలా డిపార్ట్మెంట్లలో జీతాలు కూడా పడలేదంట, ఇప్పటికీ పడలేదు. అది రాష్ట్ర పరిస్థితి. సూపర్ 6, సూపర్ హిట్ అండి. ఎన్ని పథకాలు వస్తున్నాయి మీరే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక మేధావి. నేను గుండెల మీద చేసుకుని మాట చెప్పగలను. రాష్ట్రం అంటే నా కుటుంబం, నా కుటుంబాన్ని నేను ఎలా చక్కబెట్టాలని చెప్పేసి ఒక ప్రణాళికతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిన ఆర్థిక మేధావి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇప్పుడు పెన్షన్ని నేను ఎక్కువ ఇవ్వలేను, 2028 జనవరిలో 250, 2029 జనవరిలో 250 పెంచుతాను అంటే దాని అర్థం ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు 5,000 చెప్పలేక నా పెన్షను, లేకపోతే అమ్మకు వందనం మొత్తం ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకి ఇవ్వలేకనా, లేకపోతే ఆడబిడ్డ నిధి ఒకరుంటే 1,500, ఇద్దరుంటే 3,000, ముగ్గురుంటే 4,500 ఇవ్వలేకనా, నిరుద్యోగ భృతి 3,000 ప్రకటించలేకనా? అన్నీ అబద్ధాలండి. చంద్రబాబు నాయుడు కాకి లెక్కలు, జిఎస్టీ వసూలు తగ్గాయని చెప్పేసి వెంకటకృష్ణ అంటున్నాడు. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరిది మంచితనం, ఎవరిది రాష్ట్రంపై ఉన్న నిజమైన ప్రేమ, ఎవరిది కపట ప్రేమ, ఎవరిది కపటత్వం, ఎవరిది కపట మోసం? ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. ఇంతకుముందు 12.5 లక్షల కోట్లు అన్నారే వెంకటకృష్ణ, ఏం ఆ లెక్కలన్నీ వెళ్ళిపోయినా? ఇంక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఏం అనలేమని కూడా ఒప్పుకుంటాడు. అంటే మెట్టు దెబ్బలు పడతాయి. ఏం పడతాయండి? మెట్టు దెబ్బలు పడతాయి ప్రజల దగ్గర నుంచి. ఒకసారి మీరు కూడా ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి ప్లీజ్, దయచేసి.